ఇంకా స్టార్ట్ చేద్దామా? హలో గైస్, దిస్ ఇస్ వెంకీ ఎఫ్ఎఫ్ గేమర్. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ అనమాట. ఈ 1v వర్సెస్ 1 కష్టం అయితే ఆడుతున్నా. మీరు చూడండి, మంచిగా లైక్ ఫుల్ మ్యాప్ వేస్తా అండ్ కస్టమ్స్ అట్లయితే అప్లోడ్ చేస్తుంటా అనమాట. ఏం లేదు గైస్, మీ నుంచి సపోర్ట్ కావాలంటే నాకు ఏదో మనం చిన్నగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా చాలు. ఒక్కరు ఇంకొకరికి షేర్ చేయండి చాలు గేస్. మీరు అది ఒక్క పని చేయండి చాలు. నేను ఎడిటింగ్ కూడా నేర్చుకుంటాను గేస్, ఎందుకంటే ఇప్పుడు కదా నేను స్టార్ట్ చేసింది. నేను ఎడిట్ చేసి నేర్చుకున్నాను, ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు నేను స్టార్టర్ న్యూ కదా యూట్యూబ్కి, కాబట్టి నేను కూడా ట్యూటోరియల్ కూడా చూసుకుంటున్నా ఎట్లా. ఎందుకు నువ్వు ఇట్లా రౌడీ షీట్ రా, ఇట్లా గుండీలు తీసేసి ఏంది అవి పట్టే అన్న, ఇగో అంతే. ఓపెన్ ట్యాప్, ఓపెన్ టప్పా, ఓపెన్ ట్యాప్. మొత్తం బట్టలు ఇప్పి కూర్చో. మరి మొగోని అన్న, మొగోన్వా? ఇంకోటి ఏంటంటే గైస్, మీకు ఏదైనా ఎక్కడన్నా ఇట్లా నేను మిస్టేక్ చేస్తాను అనిపిస్తే మీరు కింద కామెంట్ చేయండి. బ్రో ఇట్లా అయితే మిస్టేక్ ఉంది బ్రో, దీన్ని కొంచెం కరెక్ట్ చేయండి. నేను డెఫినెట్లీ దాన్ని కరెక్ట్ చేసుకొని ట్రై చేస్తాను. అంటే మొబైల్ కొంచెం అది ల్యాగ్ గైస్, కాబట్టి అంతగా గేమ్ ప్లే ఉండకపోవచ్చు. మ్యాక్సిమం గేమ్ ప్లే అయితే ట్రై చేస్తాను, నేను నా వరకు కుదిరినైతే ట్రై చేస్తాను గైస్, ఓకేనా. రేపైతే ఫుల్ వీడియో అయితే వస్తుంది నాది, డోంట్ మిస్ గైస్, ఓకేనా. కదా ఇప్పుడు అంతే, డైలీ ఇక వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటర్ చేసి, ఓకే ఇప్పుడు చదువుతాను, నేను ఇంటర్ అనమాట. కాబట్టి మ్యాక్సిమం ట్రై చేస్తాను నా వరకు అయినంతగా ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి, అండ్ షార్ట్స్ కూడా ట్రై చేస్తాను మ్యాక్సిమం. నా వాళ్ళు ఏం తీసుకుంటే ట్రై చేస్తాను, ఓకేనా. వాయిస్ కూడా ఇప్పుడెప్పుడు నేర్చుకుంటాను అనేసి, ఓకేనా. ఎట్లా అనేసి, ఎందుకంటే లైక్ నేను ఎప్పుడు అంటే 8లో ఉన్నప్పుడు ఒకసారి క్రియేట్ చేసి ఇంటి ఛానల్. అప్పుడు ఏంటంటే అప్పుడు తెలియకుండా అనమాట, ఇట్లా ఇది ఇట్లా అనేసి నాకు తెలియదు. అప్పుడు నేను ఎట్లా అంటే జస్ట్ ఇట్లా వీడియో థంబ్నెయిల్ క్రియేట్ వేసినామా అంటే వాయిస్ ఓవర్ ఇచ్చినామా అంటున్నా. అంటే నాకు అంత తెలియదు అప్పుడు, ఇట్లా అకౌంట్ కూడా చేంజ్ చేయొచ్చు, స్విచ్ చేయొచ్చు అనేసి. అప్పుడేమంటే రీసెట్ అయింది అనమాట. నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది, అయితే రీసెట్ అయింది అనమాట. అప్పుడేంటంటే నాకు తెలియదు ఈ డేటా అంతా వెళ్ళిపోతుంది అనేసి అయితే తెలియదు కూడా. కాబట్టి అప్పుడు ఈ ఛానల్ కూడా వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తాను. కాబట్టి మీ వల్ల ఎంత ఏదైతే అంత సపోర్ట్ చేయండి. డెఫినెట్గా చేసి మేము ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తాం డెఫినెట్గా, అది నా ప్రామిస్ కేసు, ఓకేనా. ఎందుకంటే మీరు ఒక్క చూసినా కూడా ఇంకొకరు షేర్ చేయండి చాలు. అదే మీరు చాలా పెద్ద పని చేసినట్టు, సపోర్ట్ చేసినట్టు అవుతుంది అన్నమాట. కాబట్టి నేను కూడా ఫుల్ వీడియోస్ గైస్ రేపైతే డెఫినెట్గా చేస్తాను. ఫుల్ వీడియోస్ అయితే నేను వస్తే గేమ్ ప్లే చూద్దాం. ఎక్కడ బయటకు రాలే, లాగని ట్రై చేస్తాను. మిస్ అవుతుంది దగ్గరికి వెళ్ళి ట్రై చేస్తారా. ఇంకోటి మీమ్స్ వచ్చినప్పుడు అయితే నేను అసలు వాయిస్ రాదనమాట, ఓకేనా. ఎందుకంటే రెండు కంబైన్ అయిపోతున్నాయి, కాబట్టి మీకు అంతగా సౌండ్ అయితే రాకపోవచ్చు, నా వాయిస్ అయితే రాకపోవచ్చు. కాబట్టి మీమ్స్ వచ్చినప్పుడు అయితే రాదు. తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను, ఓకేనా, కంటిన్యూగా. అదే లేదు అదే మిస్ అవుతుంది ఈసారి. దొరకట్లేదు, ర్యాండమ్ అనమాట. ర్యాండమ్ ప్లేయర్తో ఆడుతున్నాం మనం. కష్టం అయితే కొన్ని పట్టది కొన్ని డ్యామేజ్ పడుతుంది. బాయ్ అవుతున్నాయి ఇప్పుడు సార్ బయట రాలే, చూద్దాం. ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా ఇట్లా ఎడిటింగ్ బ్రో నువ్వు ఇట్లా చేయొచ్చు బ్రో అనేసి అయితే మీకు ఏమైనా తెలిసింటే
కామెంట్ చేయండి, ఓకేనా? ఎట్లా ఇట్లా చేయొచ్చు అంటే కామెంట్ చేయండి, నేను చూస్తాను, ఓకేనా? ఇన్స్టా అయితే నేను మనం చూస్తా, ఇన్స్టా కూడా క్రియేట్ చేస్తాను మెల్లిగా. ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు యూట్యూబ్ ఫస్ట్ ఇచ్చేస్తారని అనుకుంటాను, కాబట్టి మెల్లిగా కొంచెం దీంట్లో కూడా ఇవ్వాలి, ఓకే? ఎక్కడ వీడు దొరకట్లేదు అనమాట మెయిన్. అదే దొరకట్లేదు, సీడు దొరకట్లేదు. ఇంకోటి ఏంటంటే నాది నార్మల్ ఇట్లా కస్టమ్ వీడియోసే కాదు, మీకు అన్ని రకాలుగా ఉంటుంది అనమాట నా దగ్గర వీడియోస్. ఎట్లా అంటే ఏం లేదు చూడు, మరి అట్లా మూతి మీద కొట్టాడు, మాట్లాడదానే మూతి మీద కొట్టాడు. అరే మూమెంట్ కూడా చూసినాడు, మనం కూడా ఏదో చెప్తాను కదా. అది ఏమంటే ఇది కష్టం ఇదే కాదు, అన్ని రకాల వీడియోస్ వస్తాయి అన్నమాట. ఫుల్ ల్యాప్ కానివ్వచ్చు, క్లాసిక్స్ పాడు కానివ్వచ్చు, ఇట్లా కష్టం కానివ్వచ్చు, అన్నీ అయితే వస్తాయి. మీరేం వరి అవ్వాల్సిన అక్కర్లేదు. మీరు ఇట్లా ఏదో ఒక కామెంట్ చేసినప్పుడు చాలు, బ్రో ఇట్లా బాగుంది లేక ఏదో ఒకటి నచ్చింది ఇట్లా కామెంట్ చేస్తారు. ఏం ఇట్లా కొడతారా వీడు? ఈసారి ఇస్తా బ్యాక్ ఇస్తా ఈసారి అనుకుంటున్నా. వీడు స్ట్రైటే వస్తాడు, పక్క స్ట్రైటే వస్తాడు. ఈసారి చూద్దాం, లోపల నుంచి వస్తాడు పక్క, లోపల నుంచి వస్తాడు. వేద్దామా ఇప్పుడు వెనకాల నుంచి? అరే యార్ మిస్ అవుతాం యార్. ఈక్వల్ ఏందో అది కనెక్ట్ అయింది పెద్దది వేసాడు వీడికి. సూపర్ ఇదే బ్రో, అన్ని రకాల కూడా వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇదేనా మీకు ఇట్లా ప్రాబ్లం వస్తుంది, ఏదైనా కానివచ్చు, ఇట్లా నేను మీమ్స్ కానీ ఏదైనా బ్రో ఇది ప్రాబ్లం ఉందనేసి మీరు దీనికన్నా బెటర్ చేయొచ్చు బ్రో అనేసి ఏదైనా మీ దగ్గర ఉన్న థాట్ ఏదైనా. అరే వీడు ఆఫ్లైన్కి వెళ్ళిపోయింది అసలు. ఓకే పర్లే, మ్యాచ్ అయితే ఫినిష్ చేసేస్తా ఇప్పుడు. మీకు అనిపించిన థాట్స్ అయితే మీరు చెప్పచ్చు, ఇట్లా చేయొచ్చు అనేసి. ఒక్క నిమిషం. బ్రో ఇంకోటి మీకు డీజీ రాహుల్ అనేసి ఒక యూట్యూబ్ గేమర్ ఉన్నాడు అనమాట ఇన్స్టాగ్రామ్లో. అతనైతే ఆ బ్రో అయితే నాకు ఇప్పుడు సపోర్ట్ ప్రస్తుతం ఆ బ్రో అయితే సపోర్ట్ ఇస్తున్నాడు. చాలా తెలిసేమో తెలియదు, నాకు తెలిసి ఉంటే ఓకే, లేదంటే ఒకసారి కూడా సెర్చ్ చేయండి డీజీ రాహుల్ అనేసి. ఆ బ్రో కూడా కొంచెం సపోర్ట్ అయితే ఇస్తున్నాడు నాకు. ఆఫ్లైన్ ప్లేయర్ కొట్టకూడదు, కానీ ఏం చేయలేము, ఇంకొక్కరు ఉండే కదా ఇంకా ఫినిష్ చేస్తారు. బాగా ఎట్లా నిలబడినాడు సరే ఉంటా మరి. ఇంకా రేపైతే ఫుల్ మ్యాప్ వస్తుంది.